ఇదే గురు శివయ్యకు ఎంత ఇష్టమైన నాగమల్లి పూల చెట్టు. ముందు వీడియోలో నేను చెప్తాన్న కథ కూడా ఏ పూల గురించి. ల్యాక్ చేయకుండా చెప్పేస్తా, పూర్తిగా చూడండి. నాగజాతికి పరమశివుని మీద ఉన్న భక్తికి ఆ స్వామి ఆజన్మాంతం నాగజాతికి ఇచ్చిన వరంగా ఈ పూల గురించి చెప్పుకుంటారు. ఈ పూలను సరిగ్గా అబ్జర్వ్ చేస్తే మధ్యలో లింగాకారం, ఆ లింగాకారం చుట్టూ సర్పాలలా కనిపించే ఈ పూల పుప్పొడి రేఖలు, స్వామికి తన పడగనే నేడుగా పట్టినట్టు కనిపించే వాసికలా ఈ పూలు కనిపిస్తాయి. నాకు తెలుసు మీకు ఈ కథ అంత కన్విన్సింగ్గా అనిపించలేదని. అసలైన కథ ఇంకొకటి ఉంది. నాగమల్లి అనే ఒక పరమ శివభక్తురాలు ఆ మహాదేవుని కోసం ఘోర తపస్సు చేసి స్వామిని ప్రసన్నం చేసుకుంటుందట. ఆమె తపస్సుకు మెచ్చిన స్వామి ఏం వరం కావాలో కోరుకోమన్నారట. నేను మీ భార్యగా ఉండాలని ఆమె కోరగా అందుకు కుదరదన్నారట. అయితే నేను ఒక వృక్షం అవ్వాలి, నాలో వికసించే ప్రతి పువ్వు నీ పాదాలను చేరుకోవాలి, ప్రతి పుష్పంలోనూ నువ్వే కొలువై ఉండాలని ఆమె కోరిందట. ఆమె కోరికను మెచ్చిన స్వామి ఆమెకి ఇచ్చిన వరంగా ఈ పూలను చెప్పుకుంటారు. చాలామంది నమ్మేది కూడా ఈ కథనే. ఇంకొంతమంది చెప్పేది ఏంటంటే ఈ పూలు మన విశ్వాన్ని సూచిస్తాయని, ఈ పుష్పం ఒకటి శివయ్యకి అర్పిస్తే బాధలన్నీ తొలగిపోతాయని అంటారు. ఈ పూల యొక్క 6 రేఖలు గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం శూన్యమని అంటుంటారు. మీరు ఏది నమ్ముతారో కామెంట్ చేయండి. అండ్ ఈ చెట్లు చాలా రేర్గా కనిపిస్తాయి. వేరే ఏ శివాలయంలోనూ నేను చూడలేదు, మా సీతానగరం శివాలయంలో తప్ప. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అంటే లైక్, కామెంట్, ఫాలో కూడా చేసేయండి.